ఆ మధ్య దాకా 14.5 లక్షల కోట్ల అప్పులు, ఆ తర్వాత 9 లక్షల కోట్లకి తగ్గినాయి. ఫైనల్గా 9.74 నిన్న కూడా చంద్రబాబు గారు అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినటువంటిది 7.2 లక్షల కోట్లు తన హయాంలో, అంతకుముందు 4 లక్షల కోట్లు అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. ఎవరి వాదనలు వాళ్ళదే. ఇదేంటంటే సగం బుర్రతో, అంటే తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలిసి తెలియనోడు అంతా నాకే తెలుసు అనుకునేటటువంటి వాడికి ఏమీ చెప్పలేం. వీటన్నిటి వెనకాల ఓ లెక్క ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం లేదా చట్టబద్ధమైనటువంటి అప్పులు లెక్క చూస్తే 4.5 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు అనేది నిజం. మరి మిగతా ఏంటి? ఇద్దరు తమది దాచేసి ఎదుటి వాళ్ళది చెప్పే లెక్క ఒకటి ఉంటుంది. అది కార్పొరేషన్ల లోన్లు. జగను తను చేసిన కార్పొరేషన్ లోన్స్ని దాస్తాడు, చంద్రబాబు దాస్తాడు. ఒక్కోసారి కలిపి చెప్తుంటారు. ఇది కార్పొరేషన్ల లోన్లు ఎంత. నెంబర్ 2 వచ్చేటప్పటికి దానికి తోడుగా పెండింగ్ బిల్లులు అన్నటువంటిది. అంటే దిగిపోయే నాటికి పనులు చేసేసి ఆ బిల్లులు చెల్లించినటువంటి పెండింగ్, ఇవి కూడా అప్పుల జాబితాలోనే చేరుస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇంత అప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి ఆ పెండింగ్ బిల్లులతో సహా లెక్కలు చెప్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ బిల్లులతో సహా కలిపి లెక్క చెప్పినప్పుడు చంద్రబాబు గారు చెప్పిన 9.74 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అదే సందర్భంలో వీళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్లులే 1,35,000 కోట్లు ఉన్నాయి. అదే సందర్భంలో కార్పొరేషన్ లోన్లు 1,50,000 కోట్ల రూపాయలు. అది కార్పొరేషన్ లోన్లతో కలిపినే జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు 7,20,000 కోట్ల దాకా. ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లు 1,35,000 కోట్లు కూడా కలిపితే దాదాపు 9 లక్షల కోట్లు దగ్గరగా వచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు టైంలో 2014-19 దిగే నాటికి ఒరిజినల్ లోను లెక్క చెప్తున్నారు. అప్పుడు కార్పొరేషన్ల లోన్లు ఎంత, అదే సందర్భంలో అప్పుడు పెండింగ్ బిల్లులు ఎంత, ఇవి కూడా కలిపితే అవి కలిపి చెప్పట్లేదు ఇక్కడ అధికార పక్షం. ఇది స్ట్రాటజిక్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లెక్క. అవన్నీ కలిపితే అప్పుడు ఒక 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు లెక్క వస్తాయి. ఇప్పుడు 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు లెక్కకు వస్తుంది. కాకపోతే ప్రజలకు అర్థమయ్యేలా కాకుండా కన్విన్స్ చేయడానికి బదులు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం రాజకీయంగా చేస్తూ ఉంటే, ఒకప్పుడు ఇట్లాంటి వాటికి తటస్థులు అయినటువంటి జర్నలిస్టులు కానీ పత్రికలు తటస్థంగా వ్యవహరిస్తూ వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత అన్నది పేపర్ల ఫిగర్లను చూపెట్టి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పేపర్ల ఫిగర్లను చూపెట్టినే అటో ఇటో అన్నటువంటి విధంగా ప్రస్తుతం రాష్ట్రం నడుస్తుంది.